అందరికీ నమస్కారం. మా వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు మహాభారత యుద్ధ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను నేను మీతో షేర్ చేసుకుంటున్నా, వినండి. అది మహాభారత యుద్ధ సమయం. 9వ రోజున భీష్ముడు రేపటి సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని వద్దకు వెళ్ళి, కృష్ణ, నా పతులను ఏ విధంగానైనా కాపాడు అని ప్రార్థించింది. చూస్తాను అని కృష్ణుడు అన్నాడు. అన్న తర్వాత ఆనాటి రాత్రి యుద్ధమైన తరువాత అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. భీష్ముడు నిద్ర రాకపోవడం చేత అక్కడ ఉన్నటువంటి గుడారం ఉంటుంది కదా, వాళ్ళు యుద్ధం చేసినాక ఈవినింగ్ సమయంలో గుడారంలో రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ గుడారంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. పాండవులను సంహరిస్తానని ప్రయత్న చేశానే, అలాంటి ధర్మమూర్తులను ఏ రీతిగా చంపడం అని తనలో తను చాలా బాధపడుతున్నాడు. రాత్రి 10 గంటలేది, అది నిద్రపోయే సమయం. కానీ భీష్మునికి నిద్ర రావడం లేదు. కృష్ణుడు ద్రౌపదిని తీసుకొని భీష్ముని వద్దకు వెళ్ళడానికి ఇదే మంచి సమయం, నా వెంట రా అని అన్నాడు. ఆమెను వెంట తీసుకొని భీష్ముని దగ్గరికి బయలుదేరారు. ఆనాటి రాణులు కిర్ కిర్ అనే ఒక టైప్ శబ్దం ఉంటుంది చూసినావా, ఆ టైప్ చెప్పులు వేసుకునేటోళ్ళు. అది ద్రౌపది రాజకుమార్తె కనుక ఆమె కూడా అలాంటి చెప్పుల్ని ధరించింది. మధ్యలో కృష్ణుడు ద్రౌపదిని ఆపి చెప్పులు విడవమన్నాడు. ఆమె చెప్పులు వదులుతూనే కృష్ణుడు వాటిని తన అంగస్త్రంలో చుట్టుకొని సంకలో పెట్టుకున్నాడు. భీష్ముని గుడారం చేరుకున్నారు ఇద్దరు కలిసి. ద్రౌపది, ఇక నువ్వు లోపలికి పోయి భీష్ముని పాదాలపై పడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ద్రౌపది లోపలికి వెళ్ళిపోయింది. దీర్ఘంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న భీష్ముని పాదాలపై పడింది. ఆమె చేతికి తొడుక్కున్న గాజుల శబ్దం చేయడంతో భీష్ముడు ఎవరో స్త్రీ వచ్చిందనుకొని పరధ్యానంగా దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. పితామహ, అంతే, నాకు చాలు అని ఆమె లేచింది. భీష్ముడు ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయాడు. ద్రౌపది, నీవా? ఎవరు నీకు నేర్పారు ఈ యుక్తి అని అన్నాడు. పితామహ, కృష్ణుడు తప్ప ఇలాంటి యుక్తిని నేర్పేవారు ఎవరుంటారు? కృష్ణుడే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు అని జరిగిందంత చెప్పి ఇంతలో కృష్ణుడు లోపలికి వచ్చాడు. భీష్ముడు కూడా చాలా ఆనందించాడు. ఎందుకంటే పాండవులు ధర్మమూర్తులు, పరమభక్తులు, ఆదర్శ పురుషులు. అలాంటి వారిని రక్షించడం కంటే నాకు కావాల్సింది ఏముంది అని అన్నాడు. అలసిపోయిన కృష్ణుడు కూర్చొని అలసట తీర్చుకుంటున్నాడు. అతని చంకలో ఉన్న మూటను చూసి భీష్ముడు, కృష్ణ, నా కోసం ఏదో తిండి తెచ్చినట్లున్నావే, ఇలా ఇవ్వు అన్నాడు. యుద్ధ సమయంలో భోజనాలు తీసుకురావటమేనా నా పని? ద్రౌపదిని రక్షించే నిమిత్తమే ఆమె చెప్పులను మోసుకొని వచ్చాను అని కృష్ణుడు తన అంగవస్త్రం తీసేటప్పటికీ 2 చెప్పులు కింద పడ్డాయి. ఆ దృశ్యం చూసి భీష్మునికి కంటిదారాలు కారినాయి. ఎంతటి భక్త పరాధీనుడు స్వామి! పాండవులను రక్షించే నిమిత్తం కృష్ణుడు ద్రౌపది చెప్పులను కూడా మోసాడే. భక్త రక్షణ నిమిత్తం భగవంతుడు ఎటువంటి కార్యమునకైనా వెనుకాడడు. భగవంతునికి నీచము అధికము అనే భేదము లేదు. భక్తుల కోసం ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు. భక్త రక్షణనే తన ప్రధానమైన లక్ష్యం. ఆ విధంగా కృష్ణుడు పాండవులను ఎల్లవెల్లలేందుకు కాపాడుతూ వచ్చాడు. పాండవులు కూడా కృష్ణుని ఎంతో ఆరాధిస్తూ వచ్చారు. క్షణక్షణం వారికి కృష్ణనామస్మరణే. ఎలా ఉందండి ఈరోజు మహాభారత యుద్ధ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఇలాంటి మంచి డివోషనల్ స్టోరీస్ అన్నీ మీకు నేను చెప్తా ఉంటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.